ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ మంగళవారము. మీ పాపములన్నింటినీ క్షమించిన క్రీస్తునందు మీ జీవితములను గడపవలెను. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనం వరకు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములలో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. కృతజ్ఞులై యుండుడు. ఎవడును తమ మోసకరమగు నిర్ధారక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండా చూచుకొనుడు. ఆ తత్వవాదములు క్రీస్తుకు చెందినవి కావు. అవి మనుషుల సాంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి. దివ్య స్వభావపు పరిపూర్ణత్వము క్రీస్తునందు ఉన్నది. ఆయన యందు మీకు పూర్ణ జీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు అధికారానికి ఆయన శిరస్సు. ఆయన యందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచే కాక క్రీస్తుచే ఏర్పరపబడినది. అది శరీరేచ్ఛలతో కూడిన శక్తి నుండి మిమ్ము విముక్తి చేయును. మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలన సున్నతి చేయబడకపోవుట వలన ఒకప్పుడు ఆధ్యాత్మికముగా మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా, మనకు విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరకు ఆయన బహిరంగముగా ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనము వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలు మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సిమోను, అతని సోదరుడు ఆంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమియి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సిమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు. అటుపిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది శిష్యులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సిదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి గొప్ప జనసమూహము అచ్చట చేరియుండెను. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరుచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.